అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్రెగుట్టలపై కేంద్ర బలగాలు ఎందుకు ఇంత పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది అనేది మాకైతే తెలియదు. భద్రతా దళాలు ఎందుకు లోనకు పోయినా కూడా తెలియదు మాకు. భయపడ్డం ఏంది, పొద్దున్న లేచి ఎవరి ముఖం చూస్తానో ఏమన్నా జరిగిద్దేమో అనే ఆతురతలు బతుకుడు అవుతా ఉన్నది. ఇప్పుడు ఎవరి నోట విన్నా కర్రెగుట్టల చర్చ. ఎక్కడ చూసినా కానీ కర్రెగుట్టల్లో ఏం జరుగుతుందన్నటువంటి చర్చలే జరుగుతున్నాయి. ఏ విశ్లేషకుడిని చూసినా అసలు కర్రెగుట్టలోని పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి అంటున్నారు. ఏ సామాన్య ప్రజలు చూసినా కానీ కర్రెగుట్టల్లో అంత రహస్యం ఏం దాగి ఉంది అంటే కర్రెగుట్టల్లో అన్నలు మావోయిస్టులు అక్కడే ఉంటారు అన్నటువంటి కోణంలో చాలా వరకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ కర్రెగుట్టలపై కేంద్ర బలగాలు ఎందుకు ఇంత పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి? ఒక్కసారి అటు విశ్లేషకులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ చుట్టుపక్కలనటువంటి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, అసలు కర్రెగుట్టల్లో పోలీసులు అలాగే మావోయిస్టులు ఎందుకు ఈ ప్రాంతాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఉదయం నుండి పోలీసులు పహారా కాస్తుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాము. కానీ ఇక్కడ పోలీసు బలగాలు కూడా ముమ్మరంగా విస్తృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం కొంత ముందుకు వెళ్ళి కొంత పక్కన వెళ్ళి మరో గుట్టల వైపు కర్రెగుట్టలకు ఆనుకొని ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు కర్రెగుట్టల వైపు వెళ్తున్నప్పుడు పోలీసులు కూడా ఇంత ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు? ఇన్ని రోజులు లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఇంత ఇబ్బందులు పడకుండా కర్రెగుట్టలపై పట్టు సాధించడం ఎవరి కోసం, దేనికోసం అన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ మావోయిస్టులను ఎదుర్కోలేటువంటి పరిస్థితులు ఇన్నేళ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఇటు హెలికాప్టర్ తోటి రంగంలోకి దిగుతున్నారు, అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. ఈ కర్రెగుట్టల్లో ఆ పోలీసు భద్రతా బలగాలు కూడా తీవ్రంగా ముమ్మరంగా గస్తీ కాస్తున్నాయి. గత 4 రోజులుగా కర్రెగుట్టల వైపే పోలీసుల యొక్క బలగాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా ముమ్మరంగా మోహరిస్తున్నారు. 10,000 నుండి 20,000 మధ్యలో ఉండొచ్చు అన్నటువంటి అంచనా మాత్రం నెలకొంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, విశ్లేషకులు ఏమంటున్నారు, ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం కర్రెగుట్టల ప్రాంతాల్లోకి, ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్దాం. ఎందుకంటే సిమిలర్గా ఉంటాయి. మొత్తం ఈ గుట్టలు దాటితేనే ఆ కర్రెగుట్టలు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ గుట్టల్లోకి ఎక్కేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీటిని చూస్తేనే చాలా భయంకరమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆ గుట్టల్లోకి ఎక్కాలంటే, ఎందుకంటే దాదాపు 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి అడవులు ప్రారంభంలోనే ఇలా ఉంటే మధ్యలో ఎలా ఉంటాయి? అలాగే ఎండాకాలం వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఈ అడవుల్లో ఉంటాయి? పోలీసులు ఎందుకు ఇన్ని రోజులు జంకుతున్నారు? ఇప్పుడు ఏ ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు? అసలు వెళ్ళడానికి కారణం ఏంటి అన్నటువంటి కోణంలో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక డెమోగా దీన్ని మనం ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి చిన్న చిన్న కొండలే చాలా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి చాలా హైట్ ఉన్నాయి. దాదాపు నిలువుగా ఉంటే ఇక్కడ వాళ్ళు మావోయిస్టులు దాచుకున్నటువంటి స్థావరాలు ఇంకా ఎలా ఉంటాయి అన్నటువంటి కోణంలో కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ ఈ కర్రెగుట్టల అంశము తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా మనం నడుచుకుంటూ కర్రెగుట్టల వైపు వెళ్తూ వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే కర్రెగుట్టల ప్రాథమిక స్టేజ్లో మనం ఉన్నాము. కర్రెగుట్టల వైపు మనం ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ గుట్టల చుట్టుపక్కల కూడా పోలీసులు గస్తీ కాస్తున్నారు. దాదాపు ఒక్కొక్క బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క బేస్ క్యాంప్ దగ్గర కూడా దాదాపు 3 నుండి 400 మంది పోలీసు బలగాలు కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ కర్రెగుట్టల్ని ఎక్కేటువంటి ప్రయత్నం చేసుకుంటూ మనం ఈ కర్రెగుట్టల అంశాలను కూడా మనం మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం చేస్తాను. అయితే గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కసారి మనం గమనించినట్టయితే పోలీసు బలగాలు కూడా విస్తృతంగా మోహరించాయి. కర్రెగుట్టల వైపు అడుగులు వేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, ఆధునికమైనటువంటి డ్రోన్లు, దాంతోపాటు ఇక్కడ పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు. కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసు బలగాలను మాత్రం ఇక్కడ అనుమతించట్లేదు. ఛత్తీస్గఢ్ అలాగే
కేంద్ర బలగాలు మాత్రమే ఇక్కడ మోహరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ప్రాంత పోలీసులను మాత్రం ఇక్కడ ఆ లోపలికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కర్రెగుట్టల వైపు పోలీసుల అడుగులు వేగంగా పడుతున్నటువంటి నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాల నేతలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఆ కర్రెగుట్టల వైపు మావోయిస్టులు ఆదివాసీలకు అండగా నిలబడుతున్నారు, అలాగే ఆదివాసీలు కూడా మావోయిస్టులకు అండగా నిలబడుతున్నారు అన్నటువంటి ఒక నెపంతో కేంద్రం మాత్రం ఆపరేషన్ కగార్ అనేటువంటి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మావోయిస్టులను ఏరివేత్తనే లక్ష్యంగా 2026 వరకు మావోయిస్టులను ఏరివేస్తామన్నటువంటి ఒక సంకల్పం తీసుకుంది. మార్చి 26 కల్లా ఆపరేషన్ కగార్ను విజయవంతం చేస్తాను, మావోయిస్టు రహిత సామ్రాజ్యంగా భారతదేశాన్ని నిలుపుతామన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగర్లో భాగంగా గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు 480 మందికి పైగా మావోయిస్టులు చంపబడ్డారని చెప్పి ఇక్కడ ఆదివాసీ సంఘాలతో పాటు గిరిజన నాయకులు కూడా చెప్తున్నటువంటి ప్రజా సంఘాలు, అలాగే మావోయిస్టు సానుభూతి పరులు, వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దీనిపై ఖచ్చితంగా ఆపరేషన్ ఖగర్లో భాగంగా మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెట్టుకోవాలన్నటువంటి ఒక ప్రణాళికలు అయితే వాళ్ళు వేస్తున్నారు. కానీ ఇక్కడ చాలామంది విశ్లేషకులు ఇక్కడే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ విశ్లేషకులు కూడా అనేక అంశాలపై కూడా సందిగ్ధత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మావోయిస్టు పార్టీల అనేటువంటి ఒక సాకు మాత్రమే అని చెప్పి అంటున్నారు. సహజ వనరుల దోపిడీపైనే మాత్రమే ఇక్కడ పోలీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ కగర్ లాంటివి చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మావోయిస్టులు కనుక ఇక్కడ ఈ కర్రెగుట్టల ప్రాంతము, అలాగే అబూజ్మండ్ అడవుల ప్రాంతము, ఇవన్నిటినీ కనుక వాళ్ళను లేకుండా చేస్తే అనుకున్నటువంటి ఒక ప్రణాళికలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నటువంటి ఒక ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి ఎన్నోసార్లు విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ మావోయిస్టులను మట్టు పెట్టడాన్ని పక్కన ఉంచితే ఇక్కడ ఈ కర్రెగుట్ట అడవుల ప్రాంతము, అలాగే అబూజ్మడ్ ప్రాంతాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి దండకారణ్యాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితులను కూడా చాలా మంది ఉటంకిస్తూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 2 అంశాలు తెరకు పైకి వస్తున్నాయి. ఇప్పుడు గతంలో కూడా ఆపరేషన్ కగర్లో భాగంగా అబూజ్మడ్ అడవుల్లో కూడా 4000 ఎకరాల మొత్తం బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ ఒక స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇంతటి ఎండ కాలంలో కూడా ఇక్కడ పోలీసులు మాత్రం ఎందుకు తిరుగుతున్నారు, ఇక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు ఇక్కడ కేంద్ర బలగాలు కూడా ఎందుకు మోహరిస్తున్నాయి అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చాలా వరకు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 2 అంశాలని మనం పరిశీలిద్దాం ఇక్కడ. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో కూడా అబూజ్మడ్ అడవుల్లో కూడా 4000 ఎకరాల్లో పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ, మిలిటరీ బలగాలు కూడా 4000 ఎకరాల్లో ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేసినట్టుగా గతంలో సమాచారం అందింది. అక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు, దానికి సంబంధించినటువంటి పరిస్థితి. కానీ అటు ఛత్తీస్గఢ్ వైపు, అంటే ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ఛత్తీస్గఢ్, ఈ 2 ప్రాంతాలను చూసినట్టయితే ఇది 50%, అది 50% ఉంటుంది. అంటే ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ప్రాంతం అయితే ఇక్కడ అబూజ్మడ్ అడవుల్లో 4000 ఎకరాల బేస్ క్యాంప్ను అక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే హిడ్మా ఇక్కడ లోపల ఈ కర్రెగుట్ట అడవుల్లో దాగి ఉన్నాడన్నటువంటి ఒక కోణంలో ఇక్కడ పోలీసులు సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఎందుకంటే హిడ్మాను పట్టుకోవడం అంత సులువైన విషయం కాదు కాబట్టి ఒక 8 అంచెల భద్రత ఎప్పటికీ హిడ్మాతో ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ పట్టుకోవాలంటే మామూలు విషయం కాదు అన్నటువంటి కోణంలోనే ఇక్కడ 10 నుండి 20,000 వరకు పోలీసు బలగాలు కూడా, కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా దిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఒక 3 హెలికాప్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వాటర్, నీటిని వసతులతో పాటు ఫుడ్కు సంబంధించినటువంటి అన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్ర బలగాలు కూడా లోపలికి చొచ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే ఒకవైపు ఇక హిడ్మాను పట్టుకోవడము ఇందులో ప్రధాన అంశమా, లేకపోతే ఇక్కడ అబూజ్మడ్ అడవుల్లో 4000 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు ఎలాగైతే చేశారో ఇక్కడ ఒక అంటే 50% ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి ప్రాంతంలో, 50% తెలంగాణ ఉన్నటువంటి కర్రెగుట్ట అడవుల్లో భాగంగా ఇటు తెలంగాణ వైపు కూడా ఒక అనుకూలమైనటువంటి స్థావరం కోసం ఇక్కడ వీళ్ళు వెతుకుతున్నారా అన్నటువంటి ఒక కోణం కూడా ఇక్కడ మళ్ళీ కొత్త అంశాన్ని రేకెత్తిస్తుంది. కానీ ఇక్కడ ప్రధాన అంశం మాత్రం ఒక హిడ్మాను పట్టుకోవడంలో భాగంగానే ఇక్కడ సెర్చింగ్ ఆపరేషన్ అని చెప్పి అందరికీ తెలుస్తున్నప్పటికీ కూడా కానీ కోణాలు వేరే ఉన్నాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇందులో నిజాలు ఏంటన్నది కూడా ఇటు ప్రభుత్వాలకు తెలియాల్సింది, అలాగే దీనిపై ప్రతిఘటన ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి మావోయిస్టులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ప్రస్తుతానికైతే
ఆదివాసీలకు సంబంధించి కూడా అనేక ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ పోలీసులు ఇక్కడ రావడం వల్ల కూడా తలెత్తుతున్నాయన్నటువంటి ఒక అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా చాలా వరకు చెప్పినటువంటి ఏంటంటే ఆ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంలో భాగంగానే ఇక తెలంగాణలో కూడా బేస్ క్యాంపు ఏర్పాటు చేయడంలో భాగంగానే ఇక్కడ ప్రస్తుతానికైతే మనం గమనించాల్సినటువంటి అంశం అని చెప్పి చాలా వరకు విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ విశ్లేషణలో నిజం ఎంత అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళ ఆలోచనల్ని కూడా ఎట్లా చూస్తారు, ఎందుకంటే రెండు ప్రాంతాల్లో అంటే ఒకవైపు ఛత్తీస్గఢ్కు సంబంధించింది ఒక బేస్ క్యాంపు, అలాగే తెలంగాణకు సంబంధించింది మరో బేస్ క్యాంపా అన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ హిడ్మాను పట్టుకోవడము వీళ్ళ ప్రాధాన్యాంశమా, లేకపోతే ఇక్కడ పట్టు సాధించడంలో భాగంగా మావోయిస్టులను ఏరివేయడము ప్రాధాన్యాంశమా, లేకపోతే మావోయిస్టు రహిత సమాజంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పడం ఈ పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఆపరేషన్ కర్రెగుట్టలు కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పినట్టుగా బచావో కర్రెగుట్టల పేరిట ఇక్కడ మావోయిస్టులను ఇక్కడ నుండి పూర్తిగా తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయడమా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా ఇటు మావోయిస్టులతో పాటు ఒకవైపు ఇవన్నీ పరిస్థితులు అంటే పోలీసుల సెర్చింగ్ అలాగే వీళ్ళ యొక్క స్పీడ్ను చూస్తుంటే మావోయిస్టులో కూడా ఒక కదలికలు అలజడులు కూడా మొదలైనట్టుగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా చర్చల నేపథ్యంతో లేఖలు కూడా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర కమిటీ నాయకులు కూడా ఇక్కడ మావోయిస్టు నాయకులు కూడా చర్చల పేరిట లేఖలు విడుదల చేశారు. కానీ ప్రభుత్వం నుండి మాత్రం ఎట్లాంటి స్పందన రాలేదు. ఇక్కడ పోలీసుల యొక్క గస్తీ అలాగే వీళ్ళ యొక్క సెర్చింగ్ ఆపరేషన్ తీవ్రతరం కావడము, అత్యాధునిక డ్రోన్లు అలాగే హెలికాప్టర్లను కూడా వినియోగిస్తుండడము, వీటన్నిటిని చూస్తుంటే మావోయిస్టులో కూడా ఒక అలజడి అనేది మొదలైంది. ఆ అలజడి అనేది లేఖల రూపంలో బయటకు వస్తుంది. ఈ లేఖలు కూడా చర్చల పేరుతో కూడా వస్తున్నాయి. ఇక్కడ ప్రజా సంఘాలు కూడా చాలా విషయాలు అదే చెప్తున్నారు. చర్చలు జరపడం అందరికీ శ్రేయస్కరం అని చెప్తున్నారు. ఆయుధాలను వాడటం కూడా ఇక్కడ మనం ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు, శాంతియుతంగా కూడా సమాజాన్ని నిర్మించవచ్చు అని చెప్పి మావోయిస్టులు చెప్తున్నారు. తుపాకీని తుపాకీతోటి జయించడం కూడా సరికాదన్నటువంటి ఆలోచనలు కూడా చేయాలి, మా నిబద్ధతను చాటుకుంటామని చెప్పి ఇక్కడ మావోయిస్టులు కూడా లేఖలు రాయడము, శాంతి చర్చలకు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ ఒకవైపు ఆ ఛత్తీస్గఢ్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంలో భాగంగా ఇక్కడ తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తుందా అన్నటువంటి కోణంలో ఆలోచించినట్టయితే, ఒకవేళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాత్రం దానికే కట్టుబడి ఉన్నట్టయితే ఇక్కడ చర్చలు జరిగేటువంటి అవకాశం లేదు. ఇక్కడ మావోయిస్టులు కూడా చెప్తున్నది అదే, ఇక్కడ మేము శాంతిని కోరుకుంటున్నాం కానీ ప్రభుత్వం దాన్ని కోరుకోవట్లేదు, ఇక్కడ తుపాకులతోటి ఒక కొత్త వ్యవస్థ నిర్మించాలన్నటువంటి ఆలోచన ఉందని చెప్పి ఇక్కడ పోలీసులు కూడా అంటే మావోయిస్టులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వీళ్ళలో కూడా సహనం కూడా నశించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రూపేష్ కూడా లేఖ రాశారు. ఇప్పటికీ కూడా మావోయిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చర్చలు సఫలమవుతాయా లేదా అన్నది ఇక్కడ ప్రధాన అంశంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు నార్త్ వెస్ట్ జోనల్ బ్యూరో రూపేష్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా దీనికి అర్థం పడుతుంది. ఇక్కడ వాళ్ళలో ఒక విధంగా అసహనం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చర్చల పేరుతో కేంద్ర కమిటీ సభ్యులు కూడా లేఖలు రాశారు, అయినప్పటికీ స్పందన లేదు. ప్రజలు కూడా శాంతి కోరుకుంటున్నారు, మేము ఈ దేశం బిడ్డలమే కాబట్టి అనుకున్న విధంగా ఒక చర్చల ద్వారా శాంతి సందేశం వినిపించవచ్చు, ఒక దేశం బాగుపడాలంటే ఇక్కడ సాయుధ పోరాటాలు సరికాదన్నటువంటి ఆలోచనలు కూడా కేంద్రం గమనించాలి. కానీ ప్రభుత్వం అట్లా ఆలోచించట్లేదన్నటువంటి ఒక సందేశాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. కానీ ఆ లేఖలో కూడా తనకు ప్రభుత్వంపై నమ్మకం లేదన్నట్టు యాంగిల్ కూడా మరొక విధంగా ఉంది. కానీ ఇక్కడ చర్చలకు ప్రభుత్వం సిద్ధమవుతుందా లేదా అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ లేకుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు చూస్తుంటే ఇక్కడ చర్చలకు ఏమాత్రం ఆస్కారం లేదా అన్నటువంటి సందేహాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మనం ములుగు వెంకటాపురం సంబంధించినటువంటి కర్యాగుట్ట అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటాపురం మండల కేంద్రంలోనే ఇక్కడ వీళ్ళు స్థావరాలను ఏర్పాటు చేసుకొని 3 హెలికాప్టర్ల సాయంతో కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్లకు కూడా ఇక్కడ సరుకులు నిత్యావసర సరుకులతో పాటు వారికి వాటరు అలాగే బిస్కెట్లు అలాగే డ్రై ఫ్రూట్స్తో పాటు వాళ్ళకు ఫుడ్కు సంబంధించింది కూడా అన్ని సరఫరా చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంత ఎండాకాలంలో కూడా గత కొద్ది రోజులుగా అంటే 4 రోజులుగా జరుగుతున్నటువంటి పని విధానాన్ని కూడా మరొకసారి పరిశీలిస్తే ఇంత దేహదారుఢ్యం ఉన్నటువంటి పోలీసులు కూడా ఈ అడవుల్లోకి కొద్ది దూరం వెళ్ళేసరికి అంటే 3 రోజుల వ్యవధిలోనే ఇక్కడ
వాళ్ళు బాడీ డీహైడ్రేషన్ అయిపోయి వాళ్ళు అస్వస్థతకు గురై మళ్ళీ ఏరియా ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న 15 మంది ఇక్కడ అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు కూడా 30 మంది అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఈ సెర్చింగ్ ఆపరేషన్లో ఒక 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది, 2 గాయపడ్డట్టుగా సమాచారం అందుతుంది. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాలి. వాళ్ళు ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా సేవ్ బచావ్ కర్రెగుట్టల్ని పేరిట వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు. కానీ పోలీసులు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దూకుడు చూస్తుంటే మాత్రం ఇక్కడ ఆపరేషన్ కర్రెగుట్ట ప్రాంతాల్లో కూడా తెలంగాణ వైపు మొత్తం పోలీసు బలగాలు విస్తరించినటువంటి నేపథ్యంలో మొత్తం బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కింద ఇక్కడ హిడ్మాతో పాటు దామోదర్ అలాగే దేవా మరికొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇక్కడ వాళ్ళ సైన్యంతో కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఇదే కర్రెగుట్ట అడవి ప్రాంతాలలో బంకర్లు కూడా ఏర్పాటు చేసుకుని అందులో తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంతమంది పోలీసులు డ్రోన్ల సహాయంతో వెతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళు దొరుకుతారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడనే ఒక బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించినటువంటి అనువైన ప్రాంతాలన్నీ వెతకడంలో భాగంగానే ఈ ఆపరేషన్ ఖగార్ అన్నది కూడా ఇక్కడ కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఇక్కడ వీళ్ళు అంటే మొత్తం సెర్చ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి ఆహార పదార్థాలను కూడా లోపలికి వెళ్ళనీయకుండా చేయడము, ఒకవేళ వాళ్ళు బయటికి వస్తే ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండడము, అన్ని రకాల ప్రణాళికలతోటి కూడా ఇక్కడ పోలీసులు అలాగే కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా ఛత్తీస్గఢ్ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే వీళ్ళకు ఆహారానికి సంబంధించి కూడా ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళు ప్రణాళికలు రచించుకుంటున్నారు. కానీ ఇక్కడ నీటి వనరుల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి. ఆహారాన్ని వాళ్ళు దాచుకోవచ్చు, కానీ ఎక్కడైనా సరే ఆ నీటి దగ్గరికి అయితే వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అటువంటి ప్రాంతంలోనే గస్తీ కాసి వీళ్ళను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ పరిస్థితులను బట్టి కూడా అదే విధంగా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మావోయిస్టులు ఈ కర్రెగుట్ట ప్రాంతాల్లోనే ఉన్నారా, లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ జార్ఖండ్ లాంటి ప్రాంతాలకు తరలి వెళ్ళారన్నటువంటి సమాచారం కూడా వినిపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ఉనికిని చాటడం కోసం ఇదే కర్రెగుట్ట ప్రాంతాల్లో దాదాపు ఇక్కడ దండకారణ్యంలో 35-40 ఏళ్లుగా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు ఏ విధంగానైనా బయటికి వస్తారు. ఆ బయటకు వచ్చేటువంటి వాళ్ళనే పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు లోపలికి ఎలా వెళ్తున్నారు, రిక్రూట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయన్నటువంటి కోణంలో కూడా చాలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కానీ హిడ్మాకు సంబంధించి కూడా స్పెషల్ హిడ్మా ఆపరేషన్గా కూడా దీన్ని మరొక విధంగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. హిడ్మాను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరుతామన్నటువంటి ఒక సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా హిడ్మా దొరుకుతాడా లేదా, ఇప్పటికే ఎన్నోసార్లు దొరికాడని ప్రచారం జరిగినప్పటికీ కూడా అతను ఎట్లా తప్పించుకుంటున్నాడు, ఎవరి కన్ను గప్పి ఎలా వెళ్తున్నాడు అన్నటువంటి కోణంలో కూడా చూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆపరేషన్ కర్రెగుట్టలో మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. దాంతోపాటు మావోయిస్టుల సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా ఇదే కర్రెగుట్టలపై కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ పోలీసులు అలాగే కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా ఇక్కడే మోహరించి ఒక బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకొని ఆపరేషన్ ఖగార్లో భాగంగా మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మిద్దాం అన్నటువంటి ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి. కానీ కొంతమంది విశ్లేషకులు మాత్రం ఇక్కడ సహజ వనరులను దోపిడీకే కొంత ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మరికొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా ఆపరేషన్ ఖగార్ పేరిట బచావో కర్రెగుట్టల పేరిట కర్రెగుట్టల ఆపరేషన్కు సంబంధించి కూడా ఎన్నో వార్తలు కూడా వస్తున్నాయి. పోలీసులు బలగాలు మోహరించిన విధానాన్ని చూస్తే ఇంకా ఏం జరగబోతుందన్నట్టు ఉత్కంఠ మాత్రం ఇంకా కనిపిస్తుంది. ఇది ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజుతోటి ఇక్కడ కర్రెగుట్టల ఆపరేషన్ 4 రోజులు అనుకున్నారు, కానీ 4 రోజులు పూర్తయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరికొద్ది రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే రౌండ్ ది క్లాక్ ఇక్కడ హెలికాప్టర్లు కూడా వీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. అడవిలోకి వెళ్ళినటువంటి వాళ్లకు ఇంకా కంటిన్యూగా నీళ్లను అలాగే ఆహార వస్తువులను సరఫరా చేస్తున్నారు. అలాగే అస్వస్థ గురైనటువంటి వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. వెంకటాపురం వైద్య కార్యాలయంలో అక్కడ వారి ప్లేస్లో మరికొంతమందిని తీసుకుపోయి హెలికాప్టర్ల ద్వారా అడవిలో వదిలిపెడుతున్నారు. అంటే ఇది ఇంకా కొనసాగుతుందన్నటువంటి ఒక ఇండికేషన్స్ మాత్రం మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించి బచావో పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విధానాలు ఇవి ఇంకా కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఆదివాసీలు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు తమ వ్యవసాయ పనులకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. మరికొంతమంది ఇక్కడ ఆదివాసీలు అడవి ఉత్పత్తులపైనే ఆధారపడుతుంటారు కాబట్టి వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది. అలాగే
స్థానికులు కూడా ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి బిక్కుబిక్కుమంటూ భయాందంతో ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన విధానం ఎలా ఉంది? అయితే ఇంత తీవ్రతరంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అసలు దీని ఆలోచనలు ఎటువైపు వెళ్తాయన్నటువంటి కోణంలో మాత్రం సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరిట ఇక్కడ కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నట్టు 450 మందికి పైగా ఇక్కడ చనిపోయారు ఆపరేషన్ కగార్ పేరిట ఒక సంవత్సరంలోనే. కానీ ఈసారి మాత్రం కర్రెగుట్టల ఆపరేషన్ తెలంగాణ వైపు వచ్చినటువంటి నేపథ్యంలో 10 నుండి 20 వేల మంది పోలీసు బలగాలు అలాగే కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా మొత్తం చుట్టూ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాళ్ళు వ్యవహరిస్తున్నారన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఒక 6 మావోయిస్టులు చనిపోయారు, 2 తీవ్రంగా గాయపడ్డారు. మరి ఇంకా ఈ ఆపరేషన్ మాత్రం కొనసాగుతుంది. కానీ ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో ఈ ఆపరేషన్ కగార్ అలాగే ఆపరేషన్ కర్రెగుట్టల నేపథ్యంలో కూడా 4 రోజులు గడిచిన తర్వాత ఈరోజు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ ఇక్కడ బీజాపూర్లో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వ్యవహారం ఉంటే తప్ప ఒక హోమ్ మినిస్టర్ స్థాయి అధికారి అక్కడికి రాడు. బీజాపూర్కు వెళ్తున్నారంటే ఏమన్నా జరిగిందా, ఏమన్నా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందా అన్నటువంటి కోణంలో కూడా ఒక ఆందోళనకరమైనటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ ఇది ఇంకా కొద్ది రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఉందని చెప్పి విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. కానీ ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠ మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. గత 4 రోజులుగా ఇక్కడ కర్రెగుట్ట అడవుల పట్ల ఇక్కడ భద్రతా బలగాలు మోహరించాయి. దాదాపు 10 నుండి 20 వేల వరకు భద్రతా బలగాలు మోహరిస్తున్నాయన్నటువంటి వార్తల నేపథ్యంలో చుట్టుపక్కలైనటువంటి గూడాల ప్రజలు కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ అసలు అడుగుదాం వాళ్ళని ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే మన ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లిలో మనం ఉన్నాము. ఒకసారి గ్రామస్తులతో మనం మాట్లాడదాం ఎట్లాంటి పరిస్థితులు ఈ గ్రామంలో నెలకొన్నాయి. ఎందుకంటే వాళ్ళకు రోజు కూలీలు చేసుకుంటేనే ఇక్కడ ఉంటుంది. వ్యవసాయ పనులు కూడా ఎండాకాలం వచ్చిన నేపథ్యంలో కూడా పనికి ఆహార పథకం అలాగే 100 రోజుల పథకాల్లో భాగంగా కూడా ఉంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాము. నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది వాళ్ళకు ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్ సార్, ఇట్లా నిన్న మొన్న చూస్తున్నారు పోలీసులు కూడా మోహరించారు. మీ గూడాలలో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి మాకు వార్తలు తెలుస్తున్నాయి. ఎట్లుంది సార్ పరిస్థితి ఇక్కడ? పరిస్థితి అంటే దాదాపుగా కొండ ప్రాంతాల నుండి వివిధ బ్లాస్టింగ్ శబ్దాలు వినబడడం ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్లస్ అడవి ప్రాంతాలకు ఎవరు వెళ్ళట్లేదు. 100 రోజుల పని కూడా దాదాపుగా ఈ 4-5 రోజులు ఊర్లోనే జరుగుతుంది. అయితే పరిస్థితి మాత్రం కొద్దిగా భయాందోళన, ఎందుకంటే పైన హెలికాప్టర్ తిరగడం అయితేనేమి పోలీసు బలగాలు ఇటు అడ్డుపోవడం అయితే ప్రజల్లో భయాందోళన ఉంది. అయితే అడవి ప్రాంతానికి మాత్రం పోవడానికి భయపడుతున్నారు ప్రజలందరూ. అయితే ప్రస్తుతం 100 రోజుల పని మాత్రం ఊరు సరిహద్దులోనే జరుగుతుంది, అడవి ప్రాంతంలో ఏం లేదు. అయితే భయాందోళన పరిస్థితి ఉంది ప్రజెంట్. అయితే అసలు ఇప్పుడు పోలీసులు ఎందుకు ఇక్కడ వస్తున్నారు అనుకుంటున్నారు సార్ మీరు? అసలు ప్రజలు పూర్తి వివరం తెలియదు. పోలీస్ అంటే పూర్తి వివరాలు వాళ్ళకి ఏం తెలియదు. అంటే అడవి ప్రాంతంలో నక్సలైట్ వీళ్ళకి మధ్య జరుగుతున్న ఏమన్నా కూంబింగ్ ఇలాంటి జరుగుతుందేమో అనేది అంతవరకు తెలుసు. పూర్తి వివరాలు ప్రజలకి ఏం తెలియదు. ఇప్పుడు నిజంగా నిన్న మొన్న ఇక్కడ బాంబులో శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. విన్నారా సార్ మీరు? అవి వినబడుతున్నాయి. ఇందాక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా 2 సార్లు బ్లాస్ట్ అయింది, పెద్ద శబ్దం వచ్చింది. వినపడింది. అంటే ఆ సౌండ్లు దేని అనుకుంటున్నారు సార్? ఎన్కౌంటరా లేకపోతే ఏమన్నా అంటే ఇక్కడ బ్లాస్టింగ్ బాంబులు నిర్వీర్యం చేయడమా, ఏ కారణం అనుకుంటున్నారు? అది పూర్తి వివరాలు ఏం తెలియదండి. మొత్తం బ్లాస్టింగ్ అయితే వినపడుతుంది శబ్దాలు. అది ఎలాంటి శబ్దాలు ఏంటి సంబంధించి అనేది పూర్తి వివరాలు ఏం తెలియదు మాకు. అంటే కంటిన్యూగా వినిపిస్తున్నాయా లేకపోతే అప్పుడప్పుడు? రోజుకు 2 సార్లు ఒకసారి అంతే. ఓకే ఓకే. అయితే ఇక్కడ రోజుకు 1-2 సార్లు కూడా ఇట్లాంటి శబ్దాలు వినపడుతున్నాయని చెప్పంటున్నారు. అసలు కారణం మాత్రం తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరికొంతమంది మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారు. అసలు ఏం జరుగుతుందన్న? మీ పేరేం పేరన్నా? సూర్లం కేశవరావు నా పేరు, మాది రాసుపల్లి ఇక్కడే. అసలు ఏం జరుగుతుంది అనేది మాకైతే తెలియదు. భద్రతా దళాలు ఎందుకు లోనకు పోయినా కూడా తెలియదు మాకు. వాళ్ళు అని చెప్పేసి మేము భయాందోళనకు గురి అయి బతుకుతున్నాం తప్ప వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం మధ్యలో అనేది కూడా మాకు తెలియదు. బయటికి పోయి పని చేద్దాం, బయటికి పోదాం అంటే కూడా ఇవాళ దక్కని అడిగి ఉంది. బయటికి పోదాం అంటే కూడా మేము ఇక్కడికి పోతే ఇక్కడ ఎవరు ఉన్నాలో అనే భయం అయితే ఉంది. ఎవరైనా బయటికి పోతానికి భయపడతా ఉన్నాం. భయపడడం ఏంది, పొద్దున్న లేచి ఎవరి ముఖం చూస్తానో ఏమన్నా జరిగిద్దేమో అనే ఆతృతలు బతుకుడు అవుతా ఉన్నది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు సార్, వాళ్ళు ఏం జరుగుతుంది? ఇప్పుడు పోలీసు వాళ్ళని ఎప్పుడు చూడండి వాళ్ళు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. భద్రతా బలగాలు వస్తున్నారు, ఒక బాంబుల శబ్దాలు కూడా వింటున్నారు. మరి పిల్లలు కూడా ఏమన్నా ఆందోళన చెందుతున్నారా? ఆందోళన చెందుతాను సార్. ఇప్పుడు మాకెళ్ళి చూసి పోలీసులు పోతా ఉన్నారు, ఎటు పోతానో ఏందో తెలియదు కదా సార్.
తెలియక పోలీసులు పోతా ఉన్నారని కొంచెం డౌట్ అంటే బాగా డౌట్ తోటి ఎప్పుడు ఏం జరిగేదో కూడా తెలియదు. మేము అడవి పక్కన ఉన్నాం, వాళ్ళకి జరిగేది ఇటు వస్తాను అటు పోతాను మాకేం తెలియదుగా. ఎప్పుడు బ్లాస్ట్ చేస్తాను ఏందో మాకైతే ఏం తెలియదు. కానీ ఎప్పుడంటే అప్పుడు బ్లాస్ట్ వినబడుతున్నాయి. అది ఎందుకు చేస్తాను, వాళ్ళు చేసుకుంటారా లేకపోతే వాళ్ళ మీదకి ఏమైనా ఫైరింగ్ అవుతుందో కూడా మాకైతే తెలియదు సార్. మా దగ్గర ఉన్నాయి కదా వినబడతాను అంతే. ఫైరింగ్ అయితే కంటిన్యూగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి కదా, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? అట్లాంటిది ఏం లేదు సార్. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు పేల్చి ఆపేస్తాను. మరి దేనికోసం పేలుస్తాను అనేది తెలియదు సార్, తెలియదు. ఓకే, ఇప్పుడు అంటే మావోయిస్టుల పేరుతోటే వీళ్ళందరూ ఇక్కడ సెర్చింగ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. నిజంగా మావోయిస్టులు వస్తున్నారా సార్ మీరు ఇక్కడ? అస్సలు ఇక్కడ ఎవ్వరు రాదు సార్. పొద్దున్న లేస్తే మెయిన్ రోడ్ సార్ మాదంతా. ఇక్కడ మేము నక్సలేట్ కానీ అట్లాంటి ఎవ్వరు కనపడతానికి కూడా లేదు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు గుప్పలకు కూడా రోడ్డే ఉంది. ఎవరైనా తిరుగుతానికంటానికి కూడా మాకేం డౌట్ లేదు సార్ అటువంటిది. ఓకే ఓకే, ఇక్కడ వీళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణం చూస్తున్నాం మనం. ఇంత దాదాపు మనము ఒక గ్రామీణ వాతావరణం ఎట్లా ఉంటుందో మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ వాతావరణం అంతా చూస్తుంటే తెలుస్తుంది. కొంతమంది చుట్టాలు కూడా వస్తున్నారు, వాళ్ళ బంధువులు. ఎందుకంటే ఒక సేఫ్ జోన్, ఎందుకంటే అడవి అంటేనే ఒక అమాయక గిరిజన ప్రాంతం ఉంటుంది. ఒక ప్రకృతి పచ్చదనంలో కూడా ఎండాకాలం కూడా ఎంతో సేద తీరేటువంటి విధంగా ఉంటుంది. ఒకసారి వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఇక్కడ మీద ఎవరు? చెర్ల పక్కన. చెర్లనా? చీమలపాడు. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఐడియా ఉందమ్మా? వచ్చిన నాకు తెలియదు. పొద్దున వచ్చారు కదా, ఇక్కడ బాంబుల శబ్దాలు ఏమైనా విన్నారా? నేను గుడ్డి దాన్ని అక్కడ లాపడని నా అక్క కొడుకు అని చూద్దామని వచ్చిన. అక్క కొడుకుని చూద్దామని వచ్చినావా? మంచిగా ఉన్నాడా మరి? అడగాడ మాట్లాడినా. ఓకే ఓకే, ఇక్కడ నిజంగా వాళ్ళ నిష్కల్మషమైనటువంటి వాతావరణం చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎంత వాతావరణం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఒక సెట్టింగ్, సినిమా సెట్టింగ్ ఏ విధంగా ఉంటాయో న్యాచురల్ కూడా ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చున్నారు. మీ పేరేం పేరన్నా? గౌరవమైన సమ్మయ్య. ఎప్పుడు దాదాపు ఇంతమంది పోలీసులు ఈ దరిదాపులో వచ్చినటువంటి పరిస్థితి లేదు. దాదాపు చూసారు ఎప్పుడైనా? ఇంత దాకా లేవు, ఎప్పుడు లేవు. ఇప్పుడే ఫస్ట్ రౌండ్. ఓకే, ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? తెలియదండి ఎందుకు వచ్చారని, మాకు తెలియదు. అసలు ఏం తెలియదా? మావోయిస్టులు ఉన్నారన్నటువంటి దాని మీద దానిలోనే వస్తున్నారని అనుకుంటున్నాం అంతే, ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకే, ఇక్కడ మీరు ఎందుకంటే సమీపం గుట్టల ప్రాంతాల్లో అవే కర్రెగుట్టలు అని చెప్పి అంటున్నారు. ఈ గుట్టలోనే ఇక్కడ వీళ్ళందరూ తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఏమైనా శబ్దాలు కూడా వస్తున్నాయి అంటున్నారు, నిజమేనా? వస్తున్నాయి శబ్దాలు, అప్పుడప్పుడు వస్తున్నాయి. మరి శబ్దాలు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది. ఎవరికి ఏమైంది అన్నది ఉంటుంది కదా. ఓకే ఓకే, అంటే ఇవి ఎప్పటి వరకు ఇట్లా ఉండేటువంటి పరిస్థితి అనుకుంటున్నారు? నాకు తెలియదండి అట్లా, ఆ విషయం అయితే తెలియదు. ఓకే ఓకే, ఇంకా అది వస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వాతావరణం చూస్తుంటే అంటే మాత్రం ఇక్కడ బాంబు శబ్దాలు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతమే ఆ కర్రెగుట్టల ప్రాంతాలు. ఇక్కడి నుండి పోలీసు బలగాలు మొత్తం చుట్టూ అక్కడ విస్తరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే మాత్రం ఇక్కడ అమాయకంగా ఉన్నటువంటి గిరిజన తండాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆ ప్రాంతాల్లో బాంబులు వస్తుంటా అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక భయాందోళన మాత్రం వ్యవసాయం చేసుకునేటువంటి వీళ్ళు మాత్రం ఇక్కడ చాలా న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో వీళ్ళు ఉంటున్నారు. కానీ ఆ బాంబుల శబ్దాలు మాత్రం తమ పిల్లల్ని కూడా ఒక ఆందోళనకు అలజడికి కూడా గురి చేస్తున్నాయని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ రోజుకు 2-3 సార్లు బాంబులు శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ ఎందుకు ఆ శబ్దాలు వస్తున్నాయి అన్నటువంటి కోణంలో ఒకవేళ ఎన్కౌంటర్ జరిగితే మాత్రం కంటిన్యూగా తూటాల శబ్దము వినిపించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎప్పుడో ఒకసారి రోజులో 2-3 సార్లు ఉంటున్నాయంటే మరి వీళ్ళు ఏమన్నా బాంబులను నిర్వీర్యం చేసేటువంటి క్రమమా, లేకపోతే కొంతమంది విశ్లేషకులు ఆలోచిస్తున్నట్టు అక్కడ మైనింగ్కు సంబంధించినటువంటివి ఆ తవ్వడంలో భాగంగా వాటిని బ్లాస్ట్ చేసి అక్కడ ఏముందో తెలుసుకునేటువంటి క్రమమా అన్నటువంటి కోణంలో కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అసలు వీటన్నిటికీ ఎందుకు కారణాలు అన్నటువంటి కోణం అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడూ లేని విధంగా పోలీసులు ఇక్కడ మోహరించడము, దాదాపు 10 నుండి 20 వేల మంది పోలీసులు మోహరించడం పట్ల కూడా ఒక భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక బిక్కు వాతావరణం కూడా ఇక్కడ సమీప గూడాలలో, మనకు ఆదివాసీ గూడాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు వస్తుండడము, ఎప్పుడు లేని విధంగా వీళ్ళు పహారా కాస్తుండడము, గస్తీ కాస్తుండడము, లోపలికి వెళ్తుండడము, మావోయిస్టులు ఉన్నారన్నటువంటి నేపంతో వాళ్ళు లోపలికి వెళ్ళడము, అలాగే బాంబుల శబ్దాలు వినడము వీళ్ళను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాచపల్లి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెంకటాపురం రాచపల్లి గ్రామం నుండి కెమెరా పర్సన్ పాషాతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.